హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద గగన్‌ని నాన్న నీకు అమ్మాయి నచ్చిందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, నేను చెప్పిన వాటన్నింటికి ఒప్పుకుందమ్మా, నాకు నచ్చినట్టే ఉంటాను అంటుంది. అందుకే నాకు ఈ పెళ్ళి ఓకే అని చెప్పేసి అలా గగను చెప్తాడు. ఇక అప్పుడే పంతులు గారేమో శుభం అయితే ఇక ముహూర్తాలు పెట్టేస్తానమ్మా అని చెప్పేసి అలా అంటూ ఉంటే, ఇక అప్పుడే భూమి అయితే ఏంటి ఓకే, ఆంటీకి నచ్చక్కర్లేదా, మీకు నచ్చితే చాలా అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను మాట్లాడాను అని చెప్తున్నా కదా భూమి అని చెప్పేసి గగను అంటూ ఉంటే, మాట్లాడారులే పెద్ద, ఏం మాట్లాడారు మీరు, ఆంటీని బాగా చూసుకుంటే చాలు అని చెప్పి అడిగారు. ఆ అమ్మాయి సరే అంది. ఇంకా దానికే పెళ్ళికి ఒప్పేసుకుంటారా ఏంటి, ముందు ఆ అమ్మాయికి ఇంటి పనులు వంట పనులు వచ్చో లేదో తెలుసుకోవాలి కదా, అవన్నీ వస్తేనే కదా ఆంటీని మిమ్మల్ని బాగా చూసుకోగలిగేది. అవేం తెలుసుకోకుండా మా అమ్మని బాగా చూసుకుంటే చాలు నాకు ఓకే అని చెప్పేస్తే ఎలా కుదురుతుంది. అయినా అలా కాదండి, మీకు ఇంటి పనులు వంట పనులు వచ్చా అని చెప్పేసి ఆ అమ్మాయిని అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఇక అప్పుడే శారద అయితే భూమి నువ్వు కాస్త ఆగమ్మా, మేము మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటే, భూమి అయితే శారద మాట కూడా వినకుండా, అయ్యో ఆంటీ మీకేం తెలియదా ఆంటీ, అసలు ఉదయం లేచిన దగ్గర నుండి మీ అబ్బాయికి ఏం నచ్చుతాయో ఏం నచ్చవో తనకు తెలియాలి కదా. ఇదిగో చూడండి, మీ పేరేంటో నాకు తెలియదు కానీ మా గగన్ గారికి ఉదయం లేచిన దగ్గర నుండి అని చెప్పి అలా గగను రోజులో చేసే మొత్తం పనులన్నింటినీ భూమి చెప్తూ ఉంటుంది. అలా భూమి చెప్తుంటే ఇక గగన్ అయితే ఏంటి నా గురించి ఇన్ని విషయాలు ఈ తైతక్కకి ఎప్పుడు తెలిసాయి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక పెళ్లి కూతురైతే ఒక్క నిమిషం ఆంటీ, నేను మీతో కాస్త మాట్లాడాలి, మీరు పక్కకు వస్తారా అని చెప్పేసి అలా పెళ్లి కూతురు శారదని పక్కకు తీసుకొని వెళ్ళి, ఆంటీ ఆ అమ్మాయి ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఎంతలా అంటే 10 నిమిషాలు నాతో మాట్లాడితేనే ఓర్చుకోలేనంతలాగా నాతో ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అని కంగారు పడిపోయి మరీ తన బట్టల కోసం వచ్చాను అని చెప్పేసి ఫోన్ని రికార్డ్ చేయడానికి అక్కడ పెట్టేసి ఇలా వచ్చేసింది. ఇది ఆ అమ్మాయి ఫోనే, తనకు ఇచ్చేయండి. మీరు కోరుకున్న అన్ని లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. పైగా మీ అబ్బాయి ఇష్టాలన్నింటినీ చెప్పింది అంటే మీ అబ్బాయిని ఎంతలా ప్రేమిస్తుందో అర్థమవుతుంది కదా. నేను పెళ్లి చేసుకున్నా కానీ మీ అబ్బాయిని ఇంత బాగా చూసుకోలేనేమో. ఆ అమ్మాయి అంటే మీకు కూడా ఇష్టమే ఉందని నేను అనుకుంటున్నాను ఆంటీ అని చెప్పేసి అలా పెళ్లి కూతురు శారదకి భూమి గగన్ని ప్రేమిస్తుంది అన్న విషయాన్ని చెప్పేస్తుంది. తర్వాతేమో శారద ఏంటి భూమి గగన్ని ప్రేమిస్తుందా, ఎప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు, అలాంటిది భూమి తనని ఎప్పుడు ప్రేమించింది, ఈ అమ్మాయికి ఎలా అర్థమైంది ఇంత తొందరగా, మాకెప్పుడు అలా అనిపించలేదే అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక పంతులు గారు, అమ్మ మీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా అని చెప్పేసి అలా పెళ్లి కూతురిని అడుగుతుంటే, ఇక పెళ్లి కూతురేమో లేదండి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది. అదేంటమ్మా, ఇప్పుడే కదా నాకు ఇష్టమే అని చెప్పారు, ఇంతలోనే ఏమైందమ్మా, ఆవిడతో మాట్లాడొచ్చాక నాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు, కారణం ఏంటో చెప్పచ్చు కదా అని చెప్పేసి అలా పంతులు గారు అడుగుతూ ఉంటే, కారణం ఏంటో నేను ఆంటీకి చెప్పాను, ఆంటీకి బాగా అర్థమైపోయింది అని చెప్పేసి అలా పెళ్లి కూతురు అంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏ ఏమైందమ్మా, ఇప్పుడే కదా నచ్చింది అని చెప్పావు, మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు అంటే, అవన్నీ నేను ఇంటికి వెళ్ళాక చెప్తానమ్మా పదండి అని చెప్పేసి ఇక పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక పంతులు గారు కూడా ఏమైందమ్మా అని చెప్పేసి అంటే, ఏం లేదు పంతులు గారు, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పింది కదా అని చెప్పేసి శారద అంటుంది. ఇక పంతులు గారేమో సరేనమ్మా నేను వెళ్ళేస్తాను, మళ్ళీ ఇంకొక సంబంధం చూసి మీకు కబుర్ చేస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక గగన్ అయితే, అసలు ఆ అమ్మాయి నీతో ఏం మాట్లాడిందమ్మా, నాకు ఈ పెళ్ళి ఓకే అని చెప్పేసి నాతో చెప్పింది, ఇంతలోనే నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పేసి నీకు చెప్పి వెళ్ళిపోతుంది, అసలు ఏం మాట్లాడింది అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే, ఏం లేదులేరా, తను చెప్పింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, అందుకే సరే అని ఆ అమ్మాయి మాటకి ఒప్పుకున్నాను అని చెప్పేసి శారద అంటుంటే, ఏంటో ఈ అమ్మాయిలు నాకు అస్సలు అర్థం కారు, సరే కానీ నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది వెళ్తున్నాను అని చెప్పేసి అలా గగను వెళ్ళిపోతాడు. ఇక భూమి అయితే గగన్ని అలా ప్రేమగా చూస్తూనే ఉంటే, ఇక శారద చూసి, అమ్మ భూమి, మా ఇంట్లోనే ఉంటూ మా అబ్బాయినే ప్రేమిస్తున్నావు కానీ నాకు చెప్పాలి అని అనిపించలేదా నీకు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ, నువ్వే నీ ప్రేమను బయట పెట్టే వరకు నేను కూడా బయటపడను అని చెప్పేసి అలా శారద అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమికి చెర్రీ ఫోన్ చేస్తాడు. భూమి
డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పి వచ్చావు, అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయావు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, అయ్యో మర్చిపోయానే ఆ విషయమే, ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరికీ డ్యాన్స్ నేర్పించాలి, లేకపోతే అంకుల్ దగ్గర మాట పోతుంది అని చెప్పేసి ఇక భూమి అయితే మళ్ళీ శరత్ చంద్ర ఇంటికి వచ్చేస్తుంది. అలా వచ్చిన భూమి ఇక శరత్ చంద్ర చూపించిన పెన్ డ్రైవ్ని తీసుకొని, అమ్మ ఇది నువ్వు నా కోసం నీ గుర్తుగా వదిలిపెట్టిన చివరి బహుమతి అమ్మ అని చెప్పేసి దాన్ని చూసి మురిసిపోతూ ఇక టీవీ కనెక్ట్ చేసి శోభ డాన్స్ చేస్తున్న వీడియోని చూస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోలోనే అపూర్వ తన సైకిల్తో ఎవరికో సైగ చేసినట్టు ఏదో చేస్తుంది అన్నట్టు భూమికి అనుమానం వస్తుంది. చివరిలో ఇక తనకి పెయిన్స్ వచ్చాక అలా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అపూర్వ ఏదో కుట్ర చేసింది అనే విషయాన్ని క్లారిటీగా తెచ్చుకొని ఇక భూమి అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి, హలో అపూర్వ, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఏంటి నువ్వు నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడేది, డ్యాన్స్ నేర్పించడానికి వచ్చావు, వెళ్ళి డ్యాన్స్ నేర్పించు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, లేదు మా అమ్మ చావు గురించి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి అపూర్వని అలా భూమి అడుగుతూ ఉంటే, ఏంటి ప్రతిసారి మా అమ్మ అంటావు, నువ్వేదో మా అక్క బిడ్డవైనట్టు అని చెప్పేసి అనగానే, నేను ఆవిడ బిడ్డనే అని చెప్పేసి భూమి అంటుంది. ఇక అప్పుడే అపూర్వ ఏంటి అని చెప్పేసి అనగానే, అదే ఆవిడ బిడ్డ లాంటిదన్నే కదా, ఇందాక వీడియో చూస్తూ ఉంటే నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి, వాటి గురించి అడిగి తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పలేదు అనుకో, నా అనుమానాలన్నీ తీసుకెళ్ళి అంకుల్ దగ్గర పెట్టేస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే, అమ్మో దీనికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే ఇది బావకి లేనిపోయిన డౌట్లు వచ్చేలా చేస్తుంది. ఇప్పటికే బావ శోభ కల్లో కనపడి తన బిడ్డ బతికే ఉంది అని చెప్పినట్టు బావ నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇది చెప్పే డౌట్లన్నీ వింటే నిజంగానే బావ శోభ యాక్సిడెంటల్గా చనిపోలేదు, ప్లాన్డ్గా మర్డర్ చేయించారు అని చెప్పేసి కనిపెడతాడేమో, అప్పుడు నా పని అయిపోతుంది అని చెప్పేసి అపూర్వ, అంత పని అవసరం లేదు కానీ ఏంటో అడుగు నేనే చెప్తాను అని చెప్పేసి ఇక భూమిని అంటుంది. ఇక భూమి అయితే శోభ గారు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు పెయిన్స్ వచ్చాయి, అలా పెయిన్స్ వచ్చిన ఆవిడ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ కారులో ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, అసలు నొప్పులు వస్తున్న ఆవిడ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అంటే ఎవరో కావాలనే ప్లాన్ చేసి మరి ఆవిడ్ని ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్ళాలి, అంటే ఆవిడ్ని చంపాలని ప్రయత్నించారన్నమాట, అది ఎవరు నువ్వే కదా అని చెప్పేసి అలా భూమి అనగానే ఇక అపూర్వ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ ఇంకా బిందు భూమి దగ్గరికి వచ్చి, భూమి నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాము, పద వచ్చి మాకు డ్యాన్స్ నేర్పిద్దు, ఎక్కువ టైం లేదు అని చెప్పేసి చెర్రీ కంగారు పెడుతూ ఇక భూమిని అక్కడ నుండి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత ఏమో అపూర్వ అయితే, ఆ టైం గార్డ్ సమయానికి వీడొచ్చి నన్ను కాపాడాడు, వీడి వల్ల ఏదైనా మంచి జరిగింది అంటే అది ఇదే, ఇన్ని రోజులకి ఈ ఒక్క మంచి జరిగింది వీడి ద్వారా అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి అయితే, అపూర్వ ఎందుకు అంతలా కంగారు పడిపోతుంది అంటే నా అనుమానం నిజమే అనమాట, అపూర్వ అమ్మ స్థానంలోకి రావడానికి అమ్మను చంపేసి ఉంటుందా, ఏం చేసింది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి అలా డ్యాన్స్ నేర్పిస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.